మణి అన్నపురెడ్డిని నెల్లూరు పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. పేరు మార్చుకున్నంత మాత్రాన వ్యక్తి మారిపోతాడా అని నిలదీశారు. న్యాయమూర్తులను దూషించిన కేసులో రెడ్ కార్నర్ నోటీసున్న వ్యక్తి ఏకంగా సీఎం జగన్ తో సెల్ఫీ తీయించుకున్నా కూడా పోలీసులు గుర్తుపట్టలేదా అని వెంకటరమణారెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రెడ్ కార్నర్ నోటీసున్న వ్యక్తి దేశంలోకి ఎలా ప్రవేశించారనే విషయంపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా దిగింది. డ్రగ్స్ బ్యాచ్, వైసీపీలో ఉండే డ్రగ్స్ బ్యాచ్ కి పూర్తిగా ఎలక్షన్ లో వాళ్ళకి ఆర్థిక సహాయం నుంచి అన్ని సహాయాలు చేసేదానికి ఒక ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా ఆంధ్ర రాష్ట్రంలో దిగిందని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. మణి అన్నపురెడ్డి, ఈ మణి అన్నపురెడ్డి మీద రెడ్ కార్నర్ నోటీస్ ఉన్నది. ఎక్కడైనా ఇమిగ్రేషన్ లో రెడ్ కార్నర్ నోటీస్, ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ వస్తే ఇమిగ్రేషన్ లో ఏ ఎయిర్పోర్ట్ లో అయినా సరే ప్రపంచంలో ఇమ్మీడియట్ గా అతన్ని అరెస్ట్ చేస్తారు. అతను పాకిస్తాన్ నుంచో నేపాల్ నుంచో వెళ్లి ఇల్లీగల్ గా బార్డర్ క్రాస్ చేశాడని అనుమానము. వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఇమిగ్రేషన్ లో ఆపలేదంటే అతను వేరే దేశాల నుంచి, పక్క దేశాల నుంచి మన దేశంలోకి ఎంట్రీ అయ్యాడు. అంత అవసరం ఏమొచ్చింది వైసీపీ పార్టీకి అని మేము ప్రశ్నిస్తున్నాం. కావలి 6వ తేదీ జరిగిన సిద్ధం సభలో అతను స్టేజ్ మీద ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని కౌగులించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈ నేరస్తుడికి అండదండలు ఇస్తున్నాడు. మణి అన్నపురెడ్డి, శివ అన్నపురెడ్డి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా పేరేంటి? ఆనం వెంకటరమణారెడ్డి. నేను బాణం వెంకటరమణారెడ్డి అన్నాను అనుకో, మీరు నన్ను గుర్తుపట్టలేరు కదా. మణి అని శివ అని పెట్టుకున్నాడు కాబట్టి మన నెల్లూరు పోలీసు వాళ్ళు, నెల్లూరు ఇంటెలిజెన్స్, ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇతను గుర్తుపట్టలేకపోయారు. ఇతను విజయసాయి రెడ్డి రైట్ హ్యాండ్. మణి అని శివ అని పెట్టుకున్నాడు కాబట్టి మన నెల్లూరు పోలీసు వాళ్ళు, నెల్లూరు ఇంటెలిజెన్స్, ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇతను గుర్తుపట్టలేకపోయారు. ఇతను విజయసాయి రెడ్డి రైట్ హ్యాండ్. విజయసాయి రెడ్డి బ్రోకర్. విజయసాయి రెడ్డి ఎలక్షన్ కోసం నెల్లూరుకు వచ్చాడు. విజయసాయి రెడ్డి పక్కలోనే పొనుగొని ఉన్నాడు.